కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అండి. మాకు చిన్నపిల్లలకి అమ్మఒడి అని పథకం చూసేవారా, అది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వేసేవాడు. ఈయన మటుకు ₹1 కూడా చిల్లిగా కూడా ఇట్లా. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది అసెంబ్లీలో, ఖజానా మొత్తం ఖాళీగా ఉంది, పథకాలు మేము అమలు చేయలేము, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. అర్థం చేసుకోవాలి. సూపర్ 6 ఏమైంది? ఆయన చెప్పిందే కదా. ఎవరు చెప్పింది? బాబు గారు చెప్పిందే కదా సూపర్ 6. దాన్ని పట్టుకోవడం భయం అవుతుంది అంటున్నాడు. మరి ఎందుకు ఇచ్చాడు హామీలు? ఇప్పుడు నెరవేర్చని కార్యక్రమాలు చేయకూడదు కదా. బడ్జెట్ ఖాళీగానే ఉంటుంది, దాంట్లో ఫుల్ఫిల్గా ఉందని మేము అన్నాం. ఆయన ఏదైనా ఇబ్బంది పడ్డా ఎన్ని చేసినా కూడా చేయాలి కదా, 100% చేయాలి కదా. పేదోడికి కావాల్సింది ఏం కావాలి బాబు? వైద్యం. విద్య లేదు, వైద్యం లేదు. 100% ఫెయిల్యూర్. గత ప్రభుత్వంలో విద్యకి వైద్యకి 100% అమ్మా. 100% ఇచ్చారా? ఆగరా నువ్వు. 100% అయ్యిందమ్మా. అయింది. మాట్లాడుతున్నారా? ఎవరికి? అందరికి లబ్ధి జరిగింది నాన్న. అదే 5 yearsలో 100% లబ్ధి జరిగింది. ఈ గవర్నమెంట్లో 9 నెలలు 9 నెలలు కూడా కదా, 3 months వచ్చింది గవర్నమెంట్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని మేము కాదను. చేయగలిగితే చేయగలుగుతాడు. సూపర్ 6 అంటే మామూలు 6 కాదు, ఆయన మౌలుడు కాదు, మంచి బుర్రగలవాడు, చేయగలుగుతాడు. ఆ నమ్మకం మాకైతే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెట్టాడు. సూపర్ 6 పెట్టిన తర్వాత ఆయన ఎంత ఇవాళ విజయవాడలో వరద బాధితులకి తెల్లవార్లు ఎన్ని రోజులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నాయకుడన్నా వచ్చి అక్కడికి వచ్చి వరద బాధితుల దగ్గర నుంచొని పనిచేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? జగన్ వస్తాడా? జగన్ చేశాడా? నారా చంద్రబాబు నాయుడు నుంచొని చేశాడు. అక్కడ చేశాడు. ఒకవేళ కొన్ని కార్యక్రమాలు, కొన్ని చిన్నవి అవి చేయలేకపోయాడు. పెద్దయే బావా, కాదురా, పెద్ద కార్యక్రమం చేయలేదు. నీకు నాకు కావాల్సింది నువ్వు ఒక పార్టీలో ఉన్నా, నువ్వు పార్టీలో ఉన్నా. ఒక మాట ఏంట్రా, మనం ఇప్పిలేపోయాం. అది అదే రమేష్. చంద్రబాబు నాయుడు అనేవాడు ఆయన తప్పు. ఆ వరద బాధితులకి వచ్చిన కాడి నుంచి ఆయన ఇంట్లో లేడండి, అక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఇదేంటిది, సింగనగర్ ఏరియాలో అక్కడే ఉన్నాడు ఆయన. అక్కడే ఉన్నాడు, అన్నీ చేశాడు. మనం కూడా నిన్ను చూడ కనులేనయ్యా. అయితే 100% జగన్మోహన్ రెడ్డి కంటే ఎవరు ఎక్కువ చేయడమ్మా, అది మట్టి వాస్తవం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, చేయూత డబ్బులు కానివ్వండి, డోహరా మహిళలకి ఇచ్చేవాళ్ళం అంటున్నారు. నిజమేనంటారా? అది 100% అమ్మా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. ఎక్కడున్నాడు? ఆగరా నువ్వు, నైతిక గుర్చిని మడత పెట్టేసావురా, మడత పెట్టేసావు. నేను ఒప్పుకున్నా కదా. 100% తమ్ముడు, 100% ఆడు కుర్చీ మడత పెట్టేశాడు. దానికి ఓటే. నా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం వరదల్లో నుంచొని చేశాడు.